హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సాయంత్రం పూట వేడివేడిగా పాలకూరతోటి పకోడీ చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా పాలకూర చాలా అంటే చాలా మంచిది. పకోడీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని ఒక 4 గంటల పాటు శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తాన్ని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం కూడా నీళ్ళు అనేది వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇక్కడ నేను పకోడీ కోసం 2 పెద్ద కట్టలు పాలకూరని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పాలకూరని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న పాలకూర కట్టలోని ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలండి, కాడల్ని తీసేయాలి. ఇలా కట్ చేసుకున్న పాలకూరని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఇందులో మీ టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కూడా నీళ్ళు అనేది వేయకుండా కలుపుకుంటున్నాను. ఆకుకూరలో ఉల్లిపాయలో ఉన్న నీళ్ళు మాత్రమే సరిపోతుందండి. నీళ్ళు అనేది అస్సలు వేయనవసరం లేదు. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా మన ప్యాన్కి సరిపడిన పకోడీలు వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీని రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఎన్నో పోషక విలువలు కలిగిన పాలకూరతోటి పకోడీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.